అమరావతిలో గెజెటెడ్ గ్రూప్ డి అధికారుల కోసం మొత్తం 14 టవర్స్లో 1440 ఇళ్లు నిర్మిస్తున్నామని, అన్ని కూడా డిసెంబర్ 31లోగా పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతి నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజెటెడ్ అధికారుల టైప్ 1, టైప్ 2 ఇళ్లను మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిపై సిఆర్డీఏ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని ఇంజనీర్లకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ టైప్ 1లో 384 ఇళ్లు, టైప్ 2లో 336 ఇళ్లు, గ్రూప్ డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. రోడ్లు, డ్రైన్లు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఫిబ్రవరి 1కి నిర్మాణం పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు. భూసేకరణ కంటే భూ సమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభం కలుగుతుందని నారాయణ స్పష్టం చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారులకి 4000 హౌసెస్ నిర్మిస్తున్నామో వాటిని యాక్చువల్గా ఈరోజు టైప్ 1, టైప్ 2 అండ్ గ్రూప్ డి ఈ యొక్క టవర్స్ని యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. వీటిలో ఈరోజు తీసుకుంటే మొత్తం ఇది టైప్ 1లో 4 టవర్స్, టైప్ 2లో 4 టవర్స్, గ్రూప్ డిలో 6 టవర్స్, మొత్తం 14 టవర్స్. ఈ 14 టవర్స్ లో ఆల్మోస్ట్ 1440 హౌసెస్ వస్తాయి. 1440 మంది అధికారులకు యాక్చువల్గా దీంట్లో ఇస్తున్నాం. ఇందులో టైప్ 1 అయితే 384, టైప్ 2 336, గ్రూప్ డి వచ్చి 720, గ్రూప్ డి వచ్చి 900 చదరపడుగు ఉంటుంది ఒక్కొక్క అపార్ట్మెంట్, టైప్ 2 వచ్చి 1500 ఉంటుంది, టైప్ 1 వచ్చి 1800. అయితే దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ లో మెజారిటీ టవర్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది. ఆ బ్యాలెన్స్ కూడా డిసెంబర్ 31 లోపల కంప్లీట్ చేస్తా ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఫినిషింగ్స్ వర్క్స్ ఉంది. ఏదైతే పుట్టి పెట్టడం కావచ్చు, టైల్స్ కావచ్చు, ప్లంబరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, వీటిలన్నింటినీ కూడా ఫిబ్రవరి 1వ తేదీకి ఇచ్చేటట్టుగా వాళ్ళు యాక్చువల్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పారు. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. అదే విధంగా దీనికి సంబంధించిన రోడ్లు, డ్రైన్స్, ఎస్టీపీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, క్లబ్ హౌసెస్ కావచ్చు, ఈ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఏదైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 4000 హౌసెస్ టేకప్ చేసే ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1వ తేదీ కంప్లీట్ చేసి అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్ కి టవర్స్ కట్టామో ఆ టవర్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. వాళ్ళు లైట్స్ కూడా వెలిగించేశారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇచ్చేసి చేశారు. ఒక ఎస్టీపీ వర్క్ ఒకటి జరుగుతుంది, మరి ఇంటర్నల్ రోడ్స్ వర్క్, ఈ 2 పూర్తయితే ఆల్మోస్ట్ ఐఏఎస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫిబ్రవరి మాక్సిమం మార్చ్ ఎండింగ్ లోపల ఈ 4000 హౌసెస్ ని అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్ తీసుకుంటే ఏదైతే అనుకున్నామో ట్రంక్ రోడ్స్ అన్ని కూడా ట్రంక్ రోడ్స్ కంప్లీట్ గా ఒక 1 year లోపల కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ తీసుకుంటే 2.5 years, టవర్స్ తీసుకుంటే టవర్స్ 3 years లో కంప్లీట్ అవుతుంది. అయితే అక్కడక్కడ కొందరు రకరకాలుగా గ్రాఫిక్స్ అని అవన్నీ అంటారు. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి, ఎంత వర్క్. ఎక్కడో ఉండి ఏసీ రూమ్ లో కూర్చొని స్టేట్మెంట్ చేయడం కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత వర్క్ జరుగుతుంది, రోజుకి ఎంత వర్క్ జరుగుతుంది తెలుస్తుంది. సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను, అమరావతి రాజధాని మీద ఊరికినే మాట్లాడటం వేస్ట్. వాళ్ళు నేను కాదు, ప్రజలు ఇచ్చి కొడతారు. ప్రజలు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరాకు అన్ని బిల్డింగ్స్ అయిపోతాయి. 4000లో ఒక 250 నుంచి 500 హౌసెస్ తప్ప 3500 నుంచి 3750 కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే అన్నిటికీ స్ట్రక్చర్ అయిపోయింది. ఈ 250 నుంచి 500 కూడా ఎందుకు అంటున్నానంటే స్ట్రక్చర్ వేస్తున్నారు, స్ట్రక్చర్ అయిపోతుంది. ఫినిషింగ్ లో కొద్దిగా ఒక నెల 15 రోజులు పట్టొచ్చు. కాబట్టి ఇది ఊరికి మాట్లాడి అమరావతి మునిగిపోతుంది, అది అమరావతి వర్క్ జరుగుతుంది. వెస్టర్న్ బైపాస్ లో వర్క్ జరుగుతుంది. అది జరిగేటప్పుడు కొండవీటి వాగు దాని కింద పోతుంది, బ్రిడ్జ్ కింద. బ్రిడ్జ్ పూర్తి చేశారు, నీళ్లు వెనక్కి తన్నాయి, దానికి రోడ్డు కట్ చేస్తే నీళ్లు పోయినాయి. అంతేగాని దాని మీద మునిగిపోయింది అమరావతి, అదే అయిపోయింది, ఇది అయిపోయింది చూడాలండి. వచ్చి ఫిజికల్ గా చూసి చేసి పని జరిగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇటువంటివి ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్,
PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.